హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో ఆర్య ఖాన్, షారుఖ్ ఖాన్ కొడుకు ఫస్ట్ టైం ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ వెబ్ సిరీస్ అయినా బాగానే తీసాడని చెప్పాలి. స్టోరీ పరంగా ఇది ఒక లవ్ స్టోరీగా చూపించిన క్లైమాక్స్లో ట్విస్ట్ కొంత బాధ పెట్టిందనే చెప్పాలి. మిగిలిన కథ అంతా కానీ ఈ టైటిల్ తగ్గట్టుగా బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్కి ప్రకారం ఆ రీజనింగ్ కరెక్టే ఆలోచిస్తే. మిగిలిన కథ అంతా ఓకే. ఆర్య ఖాన్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన తన డైరెక్షన్ బాగానే ఉంది. ఆ డైరెక్షన్ ప్రకారంగా మంచి మార్కులు వేయచ్చు. ఎందుకంటే ఇంతమంది క్యామియోలు ఉన్నా వాళ్ళని ఏదో వాడుకోవాలి వాళ్ళకి అనే విధంగా కాకుండా స్టోరీకి తగ్గ రిలేటివ్గా వాడుకున్న విధానం అయితే నాకు బాగా నచ్చింది. మిగిలిన అందరూ వాళ్ళ పాత్రల ప్రకారం వాళ్ళు బాగా చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే లాల్బాని ఆస్మాన్ సింగ్ అంతా ఎరగొడేశాడు. అతనికన్నా ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన పర్వాజ్ కిల్ సినిమాలోనూ విలన్ అండ్ హీరో కింద యాక్ట్ చేశారు కదా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరి కోసమే వెబ్ సిరీస్ చూసారు. ఇందులో రఘు జువా పర్వేజ్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా పండింది, నీట్గా ఉంది. మిగిలిన క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నెక్స్ట్ వాళ్ళ లవ్ స్టోరీ కానీ, తర్వాత ఒక సినిమా తీస్తున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి అనేది మనకి చాలా తక్కువ తెలుసు. అంటే బాలీవుడ్లో వాళ్ళకున్న రేంజ్ని బట్టి వాళ్ళు ఎలాంటి డెసిషన్ మేకింగ్ తీసుకుంటారో, ఒక ప్రొడక్షన్ కానీ, తర్వాత ఫైనాన్సెస్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, స్టోరీ నెరేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తూనే వాళ్ళకున్న అక్కడున్న బొక్కలే ఉన్నాయి అనేవి కూడా క్లారిటీగా చూపిస్తూ కూడా ఒక లవ్ స్టోరీని క్రియేట్ చేశాడు. కామెడీ టైమింగ్స్ కానీ, కామెడీ కానీ చాలా బాగున్నాయి. కొన్ని కామెడీ చాలా డబుల్ మీనింగ్ కానీ, సింగిల్ మీనింగ్ అనేది డైరెక్ట్గా చెప్పేసినా కూడా అది నాకు కొంతవరకు నచ్చకపోవచ్చు. మిగిలిందంతా అది ఓకే పర్వాలేదు. మిగిలిందంతా చాలా నీట్గా చూపించారనమాట. అలా బాగా అబ్జర్వ్ చేసి ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆర్య ఖాన్ అనే డైరెక్టర్కి వాళ్ళ డాడీ షారుఖ్ అని ఆయనకున్న ప్రతి ప్రాబ్లం ఎలా ఫేస్ చేశాడనే విషయం ఇన్డెప్త్గా మనకు తెలియపోవచ్చు. కానీ అవన్నీ అబ్జర్వ్ చేసి ఒక స్టోరీ రాసినట్టుంది. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యామియోస్ కోసం. ఎందుకంటే ఈ మధ్యన చాలా సినిమాల్లోనే వెబ్ సిరీస్లో క్యామియోస్ ఎక్కువ అవుతున్న బట్టి అరే ఎందుకురా ఈ క్యామియోస్ వేస్తా ఈ టైంలో అనే సిచ్యువేషన్ మనకి ఏర్పడిపోయింది. అదే క్యామియోస్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, స్టోరీ కావాలని. ఫస్ట్ వెబ్ సిరీస్ అయినా కూడా తన హ్యాండిల్ చేసిన క్యామియోస్ని చాలా నీట్గా తెలివిగా యూజ్ చేసుకున్న విధానం అయితే నెరేషన్కి హ్యాట్సాప్ చెప్పచ్చు. దానికి మంచి మార్కులు పడ్డా. క్యామియోని ఎలా యూజ్ చేసుకోవాలా అనే విషయాన్ని దీన్ని ఒక రెఫరెన్స్గా తీసుకోమని కూడా ఇంకా చెప్పుకోవాల్సిందే యాక్షన్ సన్నివేశాలు. కిల్ సినిమాలో ఆల్రెడీ మనకు తెలుసు ఆయన ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడో యాక్షన్ సీన్స్లో. ఇక్కడ కూడా ఈ స్టోరీకి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ బాగానే కంపోజ్ చేశాడు. ఆ స్టోరీలో ఇంక్లూడ్ చేసిన విధానం అయితే బాగుంది. ఈ సాధారణంగా ఇలాంటి స్టోరీలో ఒక హీరో బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాడంటే మనం వింతగా చూస్తాం. కానీ తనకి ఎమోషనల్గా కరెక్ట్గా చూపించి తను ఫైట్ చేసేటట్టు చేశాడు. అది నెరేషన్లో కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళకున్న కాస్ట్యూమ్స్ కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఈ స్టోరీలో మంచి మార్కులు వేయాలి. కమింగ్గా మంచి సిరీస్లు, వెబ్ సిరీస్లు, సినిమాలు తీసి ఇంకా బాగా మెప్పించాలని షారుఖ్ ఖాన్ కొడుకున్న ఆర్య ఖాన్కి మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాన్ అయ్యానమాట డైరెక్షన్ చూసి. స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులు వేయచ్చు ఆర్య ఖాన్. కాకపోతే ఒక డైరెక్షన్ క్లైమాక్స్లో చేంజ్ చేసి ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. కానీ స్టోరీ పరంగా అది కరెక్టే, ఆ టైటిల్ పరంగా అది కరెక్టే. కానీ ఇంకేం చేయలేం, ఆ స్టోరీకి అలాగే తీయాలి. పార్ట్ 2 కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తీస్తే ఎలా తీస్తారని కూడా ఇక్కడ నుంచి స్టోరీ ఏమవుతుందని ఆతృతగా కూడా ఉంది. ఎందుకంటే క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ అలాంటిది అనమాట. ఓకే, నేను ఈ వెబ్ సిరీస్కి వస్తున్న రేటింగ్ 3/5. This is Nagendra from NSCube channel. Please subscribe my channel. Thank you for watching. Thank you.